వాళ్ళ క్షోభ కూడా మంచిది కాదుగా నీకు. హ్మ్. ఇంట్లో నువ్వు ధైర్యం చెబితే తట్టుకొని ధైర్యంగా ఉండగలిగినటువంటి వ్యక్తుల దగ్గర కూడా మంగళవారం కదా, అమావాస్య కదా, నేను వెళ్ళను, పోయి పలకరించను అంటే అది ధర్మం కాదు కదా నాన్న. కాదు. మానవ ధర్మంలో అస్సలు పద్ధతే కాదు కదా అది. కాబట్టి ఏ రోజైనా వెళ్ళి రావచ్చు, ఏ రోజైనా పోయి పలకరించి రావచ్చు తప్పనిసరిగా. దాంట్లో ప్రమాదం ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ ఇంటికి మంగళవారం పోయి మళ్ళీ మన ఇంటికి రాకూడదు, హ్మ్. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చనిపోయిన వారం ఏ వారం అయితే ఏమైంది, నువ్వు ఏ వారం పోతే ఏమైంది, పోయి పలకరించి రావడానికి ఏమైంది నీకు? హ్మ్. అదో మంగళవారం అడ్డు పెట్టుకొని నిన్న రాలేదు, ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా కడుపు నిండా తిని హాయిగా పడుకొని ఎప్పుడో పోయి నువ్వు పలకరిస్తాను అంటే వాళ్ళ బాధ కూడా పోయింది. ఇంకా నువ్వు పలకరించి ఏం ఉపయోగం? నీ పలకరింపు అనే పేరుతో మళ్ళీ వాళ్ళ ఇంట్లో పోయి పిండాలన్నది నేను వస్తావు కడుపు నిండా మళ్ళీ. దానికి తప్పితే ఇంకేమైనా ఉపయోగం ఉంటుందా? కాబట్టి మంగళవారం అయినా పర్లేదు, బుధవారం అయినా పర్లేదు, శుక్రవారం అయినా పర్లేదు, అమావాస్య అయినా రోజైనా సరే వెళ్ళి పలకరించి రావాల్సిన ధర్మం నీ యందు ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఏ రోజైనా వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు, పలకరించి రావచ్చు. ఏ రకమైనటువంటి దోషాలు రావు.